శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ గురుచరిత్రము 2వ అధ్యాయము. గురుభక్తి ప్రభావము. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. నామధారకుడను భక్తుడు భగవంతుని అనుగ్రహము నొంది లేచి గాణుగాపురమును కూర్చిపోవచ్చు శ్రమచే ఒక చెట్టు క్రింద నిద్రించెను. నిద్రలో భస్మమును ధరించి జటాధారి అయి వ్యాఘ్ర చర్మధరుడైన ఒక సాధువును చూచెను. వెంటనే నిద్ర నుండి మేల్కాంచి పోచుండగా స్వప్నములో చూడబడిన సత్పురుషుడు అతనికి దృష్టిగోచరుడయ్యెను. అప్పుడతనికి సాష్టాంగము నమస్కరించి, మీ దర్శనముచే ధన్యుడనైతిని. తమరెక్కడి నుండి వచ్చుచున్నారు? మీ నామమేమి? సెలవిండని ప్రశ్నించ ఆ సాధువిట్లు చెప్పదొడంగెను. నా పేరు సిద్ధుడందురు. తీర్థయాత్రలు చేయుచూ వచ్చుచున్నాను. మా గురువులైన నృసింహ సరస్వతీ స్వామి వారు భీమా అమరజా నదీ సంగమమున గల గంధర్వ నగరమున ఉందురు. వారు త్రిమూర్తి స్వరూపులు. భక్తులకు సమస్త సౌఖ్యములను ఐశ్వర్యములను ఇచ్చుటకు సమర్థులు. వారి భక్తులకు దైన్యము ఎప్పుడూ ఉండదు అని చెప్పెను. ఆ మాటలు విని నామధారకుడు, నేను కూడా స్వామివారి భక్తుడనే. నేనే కాక మా పూర్వీకులు కూడా స్వామివారి భక్తులై ఉన్నారు. అయినను నేను మిక్కిలి దీనస్థితిలో నుండుటకు కారణమేమి అని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు. గురుమూర్తి భక్తవత్సలుడు. ఈ విషయమున సంశయము లేదు. నీకు దృఢమైన భక్తి వారి యందు లేకపోవటయే నీ దైన్యమునకు కారణమని తెలుసుకొనుము. నిజమైన గురుభక్తి ఎవరికి కలదో వారికి దేవతలు కూడా అపకృతి చేయజాలరు. గురువు యొక్క కోపమునకు గురి అయిన వారిని దేవతలు కూడా రక్షింప సమర్థులు కారు అని సిద్ధముని అన, నామధారకుడు సిద్ధమునితో, స్వామి, మీరు గురువు త్రిమూర్తి స్వరూపుడనియు గురుభక్తుని జోలికి దేవతలు కూడా రాజాలరనియు చెప్పితిరి. ఈ విషయము స్పష్టముగా నాకు బోధపడినట్లు విశదీకరింపుడు అని ప్రార్థించ సిద్ధముని ఇట్లు చెప్పెను. నామధారకుడా, వినుము. మంచి ప్రశ్న వేసితివి. సృష్టి ఆది యందు విష్ణుమూర్తి నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించెను. అతని 4 ముఖముల నుండి 4 వేదములు ఉద్భవించెను. ద్వాపర యుగాంతమున విష్ణువు వేదవ్యాసుడై జన్మించి ఆ వేదములలోని ధర్మములను 18 పురాణములుగా రచించెను. అందు బ్రహ్మవైవర్తమను పురాణమున చెప్పబడిన విషయము నీకు చెప్పుచున్నాను. ఆ పురాణమందు బ్రహ్మదేవుడు కలిని గూర్చి గురువు యొక్క మహత్యమును గూర్చి చెప్పెను. అదియే చెప్పుచున్నాను, వినుము. బ్రహ్మదేవుడు నారాయణుని ఆజ్ఞను అనుసరించి వేదములలో చెప్పబడిన విధమున జగత్తును సృజించి కాలమును కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను 4 యుగములుగా విభజించెను. అందు కృతయుగ దేవతను ప్రథమమున పిలిచి భూలోకమునకు వెళ్ళి నీవు నీ ధర్మమును ప్రకాశింప చేయుమనెను. జ్ఞాన వైరాగ్యములు కలిగి అసత్యమన్న ఎంత మాత్రమూ ఎరుగని యజ్ఞోపవీతము రుద్రాక్షలు ధరించి ఉన్న ఆ కృతయుగ దేవత బ్రహ్మకు నమస్కరించి ఇట్లనుచున్నది. స్వామి, మీరు నన్ను భూలోకమునకు పంపనుచున్నారు. భూలోకమున ప్రజలు సామాన్యముగా అసత్యపరులుగను, మూఢులుగను, నిందాపవాదములు చేయువారుగా ఉందురు. అట్టి స్థలమునకు నేను ఎట్లు పోగలనెను. అప్పుడు బ్రహ్మ కృతయుగ దేవతతో, త్రేతాయుగము వచ్చు పర్యంతమే నీవు భూలోకమున ఉండుము. నీకేమీ కష్టము కలగనీయనని చెప్పి పంపెను. కృతయుగము పూర్తి కాగా త్రేతాయుగ దేవతను పిలిచి భూలోకమునకు పంపెనెను. యజ్ఞ సామాగ్రుల హస్తముల యందు ధరించి బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి భూలోకమునకు వచ్చెను. ఆ కాలమున ప్రజలు యజ్ఞమును ఆచరించువారై ధర్మరతులై ఉండిరి. త్రేతాయుగ కాలము పూర్తి కాగా మిశ్రమ రూపమైన ద్వాపరయుగ దేవతను బ్రహ్మ ఆహ్వానించి భూలోకమునకు పంపెను. ఆ దేవత ఉగ్రతయు, శాంతియు, దయయు, పుణ్యపాపముల మిశ్రమమై ఉండుట చేత ఆ కాలమున ప్రజలు కూడా మిశ్రమ స్వభావము కలవారుగానే ఉండిరి. ద్వాపరయుగ కాలము పూర్తి కాగానే బ్రహ్మ కలియుగ దేవతను ఆహ్వానించెను. అప్పుడు ఆ కలిదేవత విచారముతో, నీచమైన పిశాచము వంటి కళావిహీనమైన ముఖముతో అశుభమై అడుగడుగుకు తొట్రుపాటు పడుచు కలహద్వేషముల వెంట నిడుకుని కుడిచేత నాలుకను, ఎడమచేత
గుహ్యేంద్రియమును ధరించి నవ్వుచు ఏడ్చుచు కోతివలే అనాకారమైన రూపముతో బ్రహ్మను సమీపించి ఏమి ఆజ్ఞ అని అనెను. అప్పుడు బ్రహ్మ ఆ కలియుగ రూపమును చూచి పకపకా నవ్వి, నీవు ఒక చేతితో నాలుకను వేరొక చేతితో లింగమును ధరించి వచ్చిన కారణమేమి అనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, నేను ఎంతటి వారినైనను లింగము చేతను జిహ్వ చేతను జయించెదను. ఇది నా ప్రతిజ్ఞ. అందుకనియే నేను వాటిని పట్టుకొంటిని. నాకు ఎవరన్ననూ భయము లేదు అని అనెను. అప్పుడు బ్రహ్మ కలితో, మంచిది, నీవు భూలోకమునకు వెళ్ళి కొంతకాలము నీ ప్రభావమును చూపమని ఆజ్ఞాపించెను. దానికి కలి ఇట్లనెను, స్వామి, నన్నెందులకు భూలోకమునకు పంపెదరు? నేను ధర్మము నశింపచేయువాడును. సిగ్గు అనున్నది నాకు లేదు. నిద్ర కలహశోకములు నా అనుచరులు, పరద్రవ్యాపహారులు పరస్త్రీరతులు నా సోదరులు, దంభమాశ్చర్యములు నా ప్రాణ స్నేహితులు. కొంగవలే పైకి మాత్రమే యతుల వేషమును ధరించిన డాంబికులన్న నాకు పంచప్రాణములు. భూతద్రోహులు నాకు ఆత్మీయులు, పుణ్యమాచరించువారు నాకు పరమ శత్రువులు. పవిత్రమైన భూలోకమునకు ఇట్టి నన్నెందులకు పంపెదరు అని అనెను. అప్పుడు బ్రహ్మ ఇట్లు చెప్పెను, ఇతర యుగములందు మానవునకు ఆయుష్యము మెండుగుటచే వారు దీర్ఘకాలము తపమాపరించి సిద్ధునందుదురు. కలియుగమున మానవులు స్వల్పాయుష్మంతులగుటచే స్వల్పకాలముననే భగవద్భజన మాత్రముననే కృతార్థులగుదురు. కాన నీవు నా ఆజ్ఞ ప్రకారము భూలోకమునకు పొమ్ము. కాని బ్రహ్మజ్ఞానులు పుణ్యాత్ములు భక్తులు మొదలగు వారికి మాత్రము విఘ్నము చేయుకుము అని అనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, స్వామి, మీరు చెప్పిన వారు నాకు పరమ శత్రువులు. అట్టి చోటుకు నేనెట్లు పోగలను? వారి పేరు వినగనే నాకు భయమగుచున్నది. భూమండలమున భారతదేశము పుణ్యాత్ములచే నిండి ఉన్నది. నేనక్కడికి పోయినా వారు నన్ను సంహరించెదరు. నా గతి ఏమి అని అనెను. అప్పుడు బ్రహ్మ నవ్వుచు, భయపడకుము, కాలము నీకు తోడగను. నీవు భూలోకమున అడిగిడినంత మాత్రముననే పుణ్యాత్ములకు కూడా పాపపు బుద్ధులు కలుగును. ధర్మవాసన నశించును, కాన వెడలుమనెను. ఆ మాట విని కలి ఇట్లనెను, భూలోకమున తీర్థక్షేత్రముల యందు శివభక్తులు ధ్యాననిష్ఠులు ధార్మికులు నివసింతురు. వారు నాకు శత్రువులు. అట్టి వారిని చూచినంత మాత్రముననే నా శరీరము కంపించును. నాసాగ్ర దృష్టి నిలిపి జపాదులు చేయువారిని చూచినంతననే నా ప్రాణం లెగిసిపోవును. దారాపుత్రాదులయందు ఆసక్తి కలవారై మోహజాలమున చిక్కియున్నవారు నాకు చాలా ఇష్టులు. వేదముల ద్వేషించువారు హరిహరుల భేదభావమును చూచువారు నాకు చాలా ఆప్తులు. జితేంద్రియులు రాగద్వేషరహితులగు వారు నాకు పరమ శత్రువులు. అట్టి స్థలమునకు నేనెట్లు పోగలను? అప్పుడు బ్రహ్మ ఇట్లనెను, నీ కోరిక నెరవేరును. జనసామాన్యము నీకే వసులగుదురు. కానీ కొందరు పుణ్యాత్ములు అనగా హరిహరుల నభేద దృష్టితో భజించువారును నిజమైన గురుభక్తులను తల్లిదండ్రులను సేవించువారును కొందరుందురు. నా ఆజ్ఞను శిరసావహించి అట్టి వారి జోలికి నీవు పోకుము. ముఖ్యముగా గురుసేవా నిరతులగు వారిని నీవు పీడించకుము అని చెప్ప కలి బ్రహ్మను గూర్చి, స్వామి, గురువన ఎవరో ఆ గురుసేవలోనున్న మహిమ ఏమియో నాకు విశదముగా సెలవిండని ప్రశ్నించా. బ్రహ్మ ఇట్లనుచుండెను, ఓ కలి, నీకు గురిమహిమను చెప్పుచున్నాను, సావధానుడివై వినుము. గురు అన్న శబ్దమందు గా రా వు అను అక్షరములు కలవు. గా అనగా సిద్ధినిచ్చు గణపతి, రా అనగా అగ్ని, ఊ అనగా విష్ణువు. కాన గురు అను మంత్రము భక్తులకు సర్వాభీష్టముల నొసంగును. గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఎట్లన గురువు జీవునకు బ్రహ్మతత్వమును ప్రకాశింపచేసి అజ్ఞానమను శత్రువు నుండి రక్షించును, సంసార బంధమును నశింపచేయును. భక్తునకు దేవుడు ప్రసన్నుడైన ఆ దేవుని వలన అతడు సద్గురు సమావేశమును వరముగా కోరును. గురువే ప్రసన్నుడైనచో సర్వదేవతలు కోరకుండగనే ప్రసన్నులగుదురు. గురువు యొక్క అనుగ్రహమునకు పాత్రులు కాని వారులకు దేవతల అనుగ్రహము స్వప్నమునందును లభించదు. కాన గురువును ప్రతి వారును భక్తితో సేవించవలెను అని బ్రహ్మ చెప్ప, గురువునకు అంత గొప్పతనం ఎందులకు వచ్చినని కలి ప్రశ్నించెను. దానికి బ్రహ్మ ఇట్లు చెప్పుచుండెను, గురువు వలననే
మనము తెలియని శాస్త్ర విషయములను తెలుసుకొనగలుగుచున్నాము. సంసారము నుండి మనలను గురువే తరింప చేయగలడు. గురుసేవచే సర్వము సిద్ధించుననుటకు నీకొక కథను చెప్పుచున్నాను వినుము. పూర్వము గోదావరి తీరమున అంగరీసుడను మహర్షి యొక్క ఆశ్రమము కలదు. అందు పైలుడను మహర్షి యొక్క పుత్రుడైన వేదధర్ముడను ఒక మహాత్ముడు నివసించుచుండెను. అతని వద్ద చాలా మంది శిష్యులు వేదాధ్యయనమనర్చుచుండిరి. ఒకనాడు వేదధర్ముడు తన శిష్యుల భక్తిని పరీక్షించదలిచి వారలతో, ఓ శిష్యులారా, మీకొక విషయమును చెప్పుచున్నాను. నేను ఎన్నియో జన్మముల క్రింద పూర్వం ఒక పాపం ఆచరించి తిని నా తపస్సుచే అందుకొంత నశించెను. కొంత ప్రారబ్ధం మాత్రము నేను అనుభవించక తప్పదు. అట్టి పాపఫలమును ఈ జన్మలో అనుభవించనేని నాకు మోక్షమునకు విఘ్నము వాటిల్లును. ఆ పాపఫలం అనుభవించుటకు సర్వ పాపముల నశింపచేసడి కాశీపట్టణమునకు పోదల్చితిని. మీలో ఎవరికైనాను నా యందు భక్తి విశ్వాసములన్నచో నన్ను కాశీపట్టణమునకు తీసుకుని పొండు అని చెప్ప శిష్యులందరూ ఒకరి ముఖం ఒకరు చూచుకుని చుండిరి. కాని అందు దీపకుడను ఒక శిష్యుడు మాత్రము గురువును సమీపించి నమస్కరించి, స్వామి, మీరు చెప్పినది సత్యము. శరీరము స్వస్థముగా ఉండగానే పాపమునకు ప్రతిక్రియ చేసుకునుట ధర్మము. ఉపేక్షించితిమేని ఆ పాపమే విషముతో సమమై అనేక జన్మలకు కారణమగును. కాన మీ వెంట వచ్చి మీరు ఆ పాపములను అనుభవించు సమయములో మీకు సేవ చేసెదను. అప్పుడు వేదధర్ముడు దీపకునితో ఇట్లు చెప్పుచుండెను. దీపక, 21 సంవత్సరములు కుష్ఠిరోగినై కండ్లు కాళ్ళు కూడా స్వాధీనములో లేక పడియుందును. నీవు అట్టి సమయంలో నన్ను రక్షించగల శక్తి ఉండిననే ఈ కార్యభారమున కొడంబడుమనెను. ఆ మాట విని దీపకుడు గురువుతో, స్వామి, మీకు బదులు ఆ పాపఫలమును నేనే అనుభవించదును. మీకు శ్రమ వద్దు. ఆ కుష్ఠరోగము నాకే వచ్చినట్లు సెలవిండనెను. ఆ మాట విని వేదధర్ముడు సంతోషించి, కుమారా, ఎవరి పాపఫలము వారే అనుభవించవలను. ఒకరు మరి ఒకరి పాపఫలము అనుభవించుట ధర్మము కాదు. కాన ఈ శరీరముతోడనే ఆ పాపఫలము అనుభవించదును. రోగము అనుభవించుట ఎంత కష్టమో అట్టి వారికి సేవ చేయుటయు అంతకంటే ఎక్కువ కష్టము. కనుక ఈ విషయములో ఆలోచించి నీకు శక్తి కలదీని నన్ను కాశీకి తీసుకుని పొమ్ము. ఇంత మాత్రము సహాయము చేసితివేమి, నా పాపఫలమచట అనుభవించి శాశ్వత విముక్తి పొందెదను. అప్పుడు దీపకుడు గురువుతో, స్వామి, మీరు నాకు కాశీ విశ్వేశ్వరునితో సమానము. కాన అట్లే వనర్చెదననగా గురు శిష్యులిద్దరూ కాశీ చేరిరి. గురువు మణికర్ణికలో స్నానమనర్చి విశ్వనాథుని పూజించి తన సంచిత పాపఫలమును అనుభవించుటకు సన్నద్ధుడై పంబలాశ్వరతరమును ఒక దేవాలయమున నివసించిరి. వెంటనే అతని శరీరము కుష్ఠరోగముచే నాక్రాంతమయ్యెను. నేత్రహీనుడయ్యెను. కాని దీపకుడు శ్రద్ధతో సేవించుచుండెను. శరీరావయవముల నుండి చీము నెత్తురు కారుచుండెను. అందుండి క్రిములు కూడా బహిర్గతములగుచుండెను. వేదధర్మనకు రోగబాధచే స్మృతి నష్టమయ్యెను. ఇట్టి స్థితిలో దీపకుడు గురువును విశ్వనాథునిగా భావించి పిచ్చమెత్తి అన్నము తీసుకుని వచ్చి పెట్టుచుండెను. రోగముచే పీడింపబడినప్పుడు సాధువులు కూడా శాంతిని కోల్పోయి క్రూర స్వభావులగుట సహజమగుటచే శిష్యుడు తెచ్చిన భిక్ష మంచిదిగా లేదని తిరస్కార భావమున చిమ్మివేయును, శిష్యుని కొట్టును, అనరాని మాటలాడను. కాని ఒక్కొక్కప్పుడు మాత్రము కనికరించి, శిష్య శిఖామణి, నా నిమిత్తం ఇంత కష్టం అనుభవించుచుంటివా అని ఓదార్చును. వెంటనే బుద్ధిమారి, నన్ను ఈగలు బాధించుచున్నవి, వ్రణముల నీవు సరిగా కడుగుటయేనూ లేదు అని అధిక్షేపించును. సేవ చేయుచున్న అతనిని భిక్ష తేక కూర్చుంటివేమని విసిగికొనును. ఇట్లెన్ని విధముల పరీక్షించినను శిష్యుడది ఏదియూ మనసున ఉంచుకొనక గురువునే మహేశ్వరునిగా భావించి సేవ చేయుచుండెను. కాశీక్షేత్రమందున్నను తీర్థయాత్రలు చేయుట కాని విశ్వేశ్వరుని దర్శించుట కాని చేయక గురుసేవా నిరతుడు మాత్రమే అయ్యుండెను. ఇట్లు కొంతకాలము జరుగా విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి సమీపించి, దీపక, నీకు ఇష్టమైన వరమును అనుగ్రహించవచ్చుతిని, వేడుమనెను. అప్పుడు దీపకుడు, మృత్యుంజయ, నా గురువును విచారించి వారికి అభిమతమైనచో మీ వలన వరము కోరెదనని చెప్పి దీపకుడు గురువును సమీపించి వినయముతో, గురువరేణ్య, విశ్వనాథుడు నాకు వరములీయ వచ్చెను.
మీ ఆజ్ఞ అయినచో మీ రోగము ఉపశమించినట్లు వరమడిగెదనని చెప్పెను. ఆ మాట విని గురువు, ఓరి, నాకు సేవ చేయుట నీకు కష్టమయ్యనా? నాకు ఈశ్వరుని వరముతో పనిలేదు. నా పాపఫలమును పూర్తిగా నేనే అనుభవించెదను. వరముచే తాత్కాలికముగా తగ్గినట్లుండుటయే కాని ఎప్పటికైనను కర్మశేషము అనుభవించుక తీరదు అనెను. ఆ మాట విని దీపకుడు ఈశ్వరుని సమీపించి, శంకర, మీ వరములతో మాకు పనిలేదు. మా గురువునకు అభిమతము కాని వరము నేనెట్లు కోరుదును? కాన తమరు వెళ్ళుడు అనెను. ఆ మాట విని విస్మతుడై శివుడు కైలాసమునకు వెళ్ళెను. మరి ఒక దినమున విష్ణువు కైలాసమునకు రాగా శివుడు దీపకుని యొక్క గురుభక్తిని గూర్చి ప్రస్తావించెను. శివుని వాక్యములు విని విష్ణుమూర్తి ఇట్టి నిజమైన గురుభక్తిని చూడనుత్సహించి ఆ గురు శిష్యులున్న కంబళేశ్వర దేవాలయమునకు వచ్చి దీపకుడు చేయు గురు శుశ్రూష కచ్చెరు అంది దీపకుని పిలిచి, దీపక, నీ గురుభక్తికి సంతసించితిని, వరము కోరుకొనుమనెను. అప్పుడు దీపకుడిట్లనెను, కోరికలేని నాకు మీరు వరములిచ్చుట ఎందుకు? నేను ఏమియూ మీ గూర్చి తపము చేయలేదు. కోట్ల కొలది సంవత్సరములు మునులు మీ వలన వరమునపేక్షించి తపమాచరించుచున్నారు. అట్టి వారికే మీ వరములు నస్కుడు అనెను. ఆ మాటలు విని విష్ణుమూర్తి, నాయన, ఎవరు గురుభక్తుడో వాడే మా భక్తుడు. కాననే నీ భక్తిచే ఆకర్షింపబడి వచ్చి తిని. తల్లిదండ్రుల సేవించువారు, భర్తను సేవించు పతివ్రతలు మాకు భక్తులే. యోగీశ్వరులను, సాధువులను పూజించుటయు మమ్ములను పూజించుటయే. కాన నీ భక్తికి సంతసించితిని, వరము కోరుకొనమనెను. అప్పుడు దీపకుడు విష్ణుమూర్తితో, మీరిచ్చు వరములు మా గురువే మాకు నీయ సమర్థుడు. గురువే మాకు సర్వస్వము. అట్టి గురువునుపేక్షించి మీ వలన వరములు కోరువాడును కాననెను. అతని భక్తికి మిక్కిలి సంతసించి విశ్వనాథుని త్రిప్పి పంపినట్లు నన్ను కూడా పంపుకుము. ఎట్లయినను నీకు వరములియ వేడుక కలుగుచున్నది అని మిక్కిలి నిర్బంధించా. దీపకుడు, అట్లయినచో నాకు వెనుకటి కన్నా అత్యధికమకు గురుభక్తిని మాత్రము అనుగ్రహింపుమని ప్రార్థించుచు విష్ణుమూర్తి పాదములపై పడెను. విష్ణుమూర్తి అట్టి వరమిచ్చి దీపకుని లేవనెత్తి కౌగిలించుకుని ఆశీర్వదించి వెడలిపోయెను. అంత దీపకుడు గురువును సమీపించి నమస్కరింప, శిష్యుడా, నీవు ఇంతవరకు విష్ణువుతో ఏమి ప్రసంగించితివి? వారి వలన ఏమి ఆశించితివి అని అడుగా, దీపకుడు, స్వామి, నేనేమియూ కోరలేదు. వరము కోరుమని మిక్కిలి నిర్బంధించగా మీ పాదముల యందు దృఢభక్తిని మాత్రమే యాచించితిని అనెను. ఆ మాటలు విని వేదధర్ముడు సంతసించి, నీవు చిరంజీవి అయి కాశీయందుండుము. సమస్త సిద్ధులు నీ వెంట నుండును. విశ్వనాథుడు నీ అధీనముననే ఉండును. నిన్ను ఎవరు కష్టకాలమును స్మరింతురో వారి కష్టములు తొలగును. నిన్ను స్మరించువారు దారా పుత్రాదులతోడను ధన కనుక వస్తు వాహనాదులతోడను సుఖముగా జీవింతురు అని చెప్పి మిక్కిలి ప్రేమతో దీపకుని ఆలింగనమర్చెను. దీపకుడు గురుస్పర్శ మాత్రమనే సమస్త విద్యా పారంగతుడయ్యను. వేదధర్ముని శరీరము కుష్ఠరోగరహితమై దివ్య శరీరమయ్యను. శిష్యుని భక్తిని పరీక్షించగలందులకు గాను మహాజ్ఞాని అయి గొప్ప తపస్వి అయిన వేదధర్ముడు కుష్ఠిరోగిగా కనపడనే కాని అట్టి మహాత్మునకు పాపము శంకించ కూడా వీలుపడదు. అట్టి మహాత్ములు కాశీయాత్ర సల్పుట కూడా కాశీక్షేత్ర మహిమను లోకమునకు ప్రదర్శించుటకు మాత్రమే అని ఇట్లు కలితో బ్రహ్మ గురుభక్తి ప్రభావము చెప్పినని సూతుడు సౌనకాది మహర్షులతో చెప్పినట్లు బ్రహ్మ వైవర్త పురాణమున కలదు. బ్రహ్మ వాక్యమును విని కలిపురుషుడు భూలోకమునకు వచ్చినని సిద్ధమునీశ్వరుడు నామధారకునకు గురుభక్తి ప్రభావము ఈ 2వ అధ్యాయమున చెప్పెను. అవధూత చింతన. శ్రీ గురుదేవదత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.